పరిశుద్ధ గ్రంథం యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16వ అధ్యాయం 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలగకుండునుగాక. ఇక్కడ వాక్య భాగములో మనం చూడగలిగితే యోబు 16వ అధ్యాయం 18లో భూమికి ఆజ్ఞాపింపబడుచున్నటువంటి మాట ఏది అనగా, భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండునుగాక అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉంటూ ఉన్నది. ఇదే వాక్యం అదే యెషయా 26:20 మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 26:20 చదువుకుందాం. నా జనమా భూమి తన మీద చంపబడిన వారిని కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయలుపరుచును. ఈ వాక్య భాగములో చూడగలిగితే భూమి మీద భూనివాసులు ఎవరి రక్తాన్నైతే కాన ఒలికించగలిగారో ఆ రక్తము భూమి నీవు తాగవద్దు, ఆ రక్తాన్ని నీవు బట్టబయలు చేయి అనేటువంటి మాట ఇందులో మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. లోకంలో ఎంతోమంది భూనివాసులు ఎంతోమందిని గాయం చేసి చంపేశారు. వారి రక్తము భూమి మీద పడినప్పుడు దేవుని మాట ఏమిటి అంటే, భూమి మీద పడిన రక్తాన్ని ఓ భూమి నువ్వు తాగద్దు, నీవు దాన్ని బట్టబయలు చేసేసేయి అని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో చూస్తే, నా రక్తాన్ని నీవు కప్పివేయకము, నా మరొక విరామము కలగకుండునుగాక అంటే, ఇక్కడ ఏ భూమి అయితే రక్తాన్ని కప్పకుండా, ఏ భూమి అయితే రక్తాన్ని పట్టబయలు చేశాదో ఆ రక్తానికి విరామము లేదు అని వ్రాయబడి ఉంది. అంటే బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ముఖ్యముగా 2 రక్తాలు మనకు భూమి మీద చిందించబడగలిగాయి. చిందించబడినటువంటి ఆ రక్తము భూమి మీద పడిన వెంటనే అవి విరామము లేకుండా 2 రక్తాలు కూడా మొరబెడుతూ ఉంటున్నాయి. అసలుగా 2 రక్తాల గురించి మనం ఆలోచిస్తే, సృష్టి యొక్క ప్రారంభములోనే దేవుడు ప్రథమ ఫలముగా ఆదాము హవ్వను దేవుడు చేశారు. వారి ఇద్దరి విషయంలో దేవుడు కయ్యీనును హేబేలును ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఆ రోజున కయ్యీను హేబేలు అర్పణలు ఇచ్చినప్పుడు కయ్యీనిది తృణీకరింపబడ్డది, హేబేలుది అంగీకరింపబడ్డది. దానిని సహించలేని కయ్యీను ఒంటరిగా ఉన్నటువంటి హేబేలు మీద పడి గాయాన్ని రేపి రక్తాన్ని ఒలికించి హేబేలును చంపేశారు. ఆ తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనములో చూడగలిగినట్లయితే, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు ఏమవుతున్నది? మొరపెడుతున్నది. ఇప్పుడు కయీను నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తాన్ని భూమి మీద ఒలికించిన తర్వాత హేబేలు రక్తము
దేవునికి ఏం చేస్తుంది తల్లి? మొరపెడుతూ ఉంటున్నది. ఇది మీరు గ్రహించవలసినటువంటి విషయం. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన యొక్క రక్తాన్ని భూమి మీద ఒలికించాడు. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు మొట్టమొదటగా ఆయన యొక్క చెమట రక్త బిందువు వలె నేలన పడేను అని వ్రాయబడి ఉంది. అనగా క్రీస్తు ప్రభుల వారు పట్టబడి కొట్టబడి సిలువలో చంపబడి దానికి ముందుగా గెత్సెమనేలో వేదనతో దేవుడు అక్కడ ప్రార్థన చెయ్యడం. దేహము గుండా చెమట వస్తుంది. ఇక రక్తాన్ని చూస్తే గాన యేసు ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉండగలిగాడు. శరీరధారిగా ఉన్న క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్త నాళములు పగిలిపోయి దానిలో నుండి రక్తము బయట వచ్చి దేహము గుండా కారేటువంటి చెమటలో అది కలిసిపోయి ఆ చెమట గొప్ప రక్త బిందువు వలె నేల మీద పడగలిగాది. బైబిల్ చెబుతూ ఉంది. ఇక కొట్టినప్పుడు కానీ లేక క్రీస్తును సిలువ ఎక్కించినప్పుడు కానీ ఆయన రక్తము కూడా భూమి మీద పడగలిగాది. ఆ పడినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో క్రీస్తుది దేవుని ఆజ్ఞ. ఏ భూమి నీ మీద పడినటువంటి రక్తం ఉలికిపోకూడదు, నువ్వు తాగద్దు, దాన్ని బట్టబయలు చెయ్యి. నిజమే, యేసుక్రీస్తు భూమి మీద రక్తాన్ని ఒలికించింది ఈ రోజుకు 2024 సంవత్సరాలు అవుతూ ఉంది. క్రీస్తు రక్తము కూడా ఈ రోజు వరకు ఏం చేస్తున్నది అంటే అది విరామము లేకుండా మొరపెడుతూనే ఉంది. అందుకే యోగులు అన్నాడు, భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలుగుకుండునుగాక. అంటే విరామము లేదు అంటే అది మొరపెడుతూనే ఉంటుందని దాని అర్థం. క్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించినటువంటి రక్తం భూమి తాగకుండా ఆయన రక్తాన్ని బట్టబయలు చేశాది అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు విరామము లేకుండా ఆ రక్తం మొరపెడుతూనే ఉంది. ఇక్కడ హేబేలు రక్తము మొరపెడుతున్నది, ఇక్కడ క్రీస్తు రక్తము ఏం చేస్తున్నది? మొరపెడుతూనే ఉన్నది. అసలు క్రీస్తు రక్తము ఏమని మొరపెట్టింది? పోనీ హేబేలు రక్తం ఏమని మొరపెట్టింది అని మనం బైబిల్లో మనం చూడగలిగితే గాన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము, ఈ రెండు రక్తములను గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24లో మనం చూడగలిగితే హెబ్రీ 12:24 మనం చదువుకుందాం. అక్కడ బైబిల్ ఏం చెబుతుంది అంటే క్రొత్త నిబంధనకు చూడండి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములోనికి మీరు వచ్చి ఉన్నారు. చాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన పలుకు రక్త ప్రోక్షణలోనికి మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. అంటే హేబేలు యొక్క రక్తానికంటే శ్రేష్టమైన రక్తం ఎవరిదంటే క్రీస్తు ప్రభు. ఇప్పుడు హేబేలు యొక్క రక్తములో నుండి హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనం వచ్చేసాం. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం క్రీస్తు రక్తం. ఇప్పుడు హేబేలు రక్తము కనిపిస్తుంది, యేసుక్రీస్తు రక్తము కనిపిస్తుంది. ఇప్పుడు హేబేలు రక్తము దేవునికి ఏమని మొరపెట్టింది? యేసుక్రీస్తు రక్తము భూమి నుండి ఏమని మొరపెట్టింది? దేవుడు అంటున్నాడు, ఏ కయ్యను, నీ తమ్ముని రక్తాన్ని నీవు ఒలికించేశావు, అది నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది. ఏమని మొరపెట్టింది అని మనం ఆలోచిస్తే హేబేలు రక్తం, ఓ యెహోవా, నాయన కయ్యను నా రక్తాన్ని ఒలికించగలిగాడు కాబట్టి నీవు అతనికి ప్రతీకారము చెయ్యి. హేబేలు రక్తము అన్న విషయంలో ఏం కోరుకుంటున్నది తల్లి? ప్రతీకారం. నన్ను గాయపరిచాడు, రక్తాన్ని ఒలికించాడు, చంపేశాడు, అందుకే దీనికి బదులుగా నాన్నకు ప్రతీకారము చెయ్యి. ఇది హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టడం.
అయితే హేబేలు కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తంలోనికి వచ్చేసాం. అంటే హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఎవరిది? యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తము భూమి తాగవద్దని దేవుడు చెప్పేశాడు. అందుకే భూమి క్రీస్తు రక్తాన్ని తాగకుండా ఈ భూమి క్రీస్తు రక్తాన్ని పట్టబయలు చేశారు. ఆ రక్తం మొరపెట్టింది ఏమిటి అంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా. క్రీస్తు రక్తం ప్రతీకారాన్ని కోరుకోలేదు. హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. అందుకే సిలువలో మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. ఒకవేళ మనమే క్రీస్తు రక్తము క్రింద లేక, ఒకవేళ మనమే హేబేలు రక్తము క్రిందే మనం ఉంటే మనం చేసినట్లు పాప ఫలితముగా శాపం, శిక్ష, మరణం ఇవన్నీ కూడా మనకు సంభవించేవి. అయితే ప్రతీకారాన్ని కోరేటువంటి ధర్మశాస్త్రము క్రింద నుండి మనము బయట వచ్చి క్రొత్త నిబంధనాన్ని చెప్పుచున్నటువంటి క్రీస్తు రక్తములోనికి మనం వచ్చేసాం. కాబట్టి మనం చేసేటువంటి పొరపాటు ఏదైనా ఉండని గాక ఆ క్రీస్తు రక్తం, తండ్రి ఈ నా కుమారుని, తండ్రి ఈ నా కుమార్తెను నీవు క్షమించు. అందుకే హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనం వచ్చేసాం. అంటే క్రీస్తు రక్తము పలికింది ఏది అంటే విరామము లేకుండా క్షమించు, క్షమించు, క్షమించు. ఈ రోజు వరకు ఆయన క్షమాపణ మనకు దొరుకుతూనే ఉంది. అది మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనములో చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తండ్రికి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన అక్కడ ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై వ్రాయుచున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది, చూడండి, తండ్రి దగ్గర మనకు ఉన్నాడు. అంటే ఎవడైనా పాపం చేస్తే దేవునికి మనకు ఉత్తరవాది అయిన క్రీస్తు ఎక్కడుంటున్నాడు? తండ్రి దగ్గర. అక్కడ తండ్రి దగ్గర ఉండి ఇక్కడ చేసేటువంటి ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఆయన విరామము లేకుండా, దేవా నా కుమార్తెను క్షమించు, నా కుమారుని క్షమించు అని శరీరధారిగా ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని భూమి మీద తప్పు చేసే ప్రతి వ్యక్తిని కూడా ఈ రోజు వరకు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? క్షమించు అని అంటున్నాడు. దేవుని యొక్క క్షమాపణ మనకు దొరుకుతుంది కాబట్టి పాప ఫలితమైనటువంటి శిక్ష, మరణం, శాపం మనకు రాకుండా ఈ రోజు వరకు కూడా దేవుడు మనలను ఈ భూమి మీద మనను దేవుడు సజీవంగా పెట్టి ఆయన మనం బాగుగునని కోరుకుంటున్నాడు. అంటే నిజంగా ఆయన ప్రేమ మన విషయంలో ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆయన క్షమించేటువంటి మనస్సు ఉంది అని మనము పాపం చేసుకుంటూనే మనం వెళ్ళిపోదామా? అలా మరి ఉండకూడదు. క్షమించటానికి కూడా దేవుడు ఒక హద్దు పెట్టగలిగాడు. కాబట్టి హద్దు మనం మీరిపోతే తర్వాత దేవుని దగ్గర కూడా మనకేం దొరకదు? క్షమాపణ దొరకదు. అందుకే క్షమించేటువంటి దేవుడు మన మధ్య ఉన్నప్పుడు, క్షమాపణ మనం అడిగినప్పుడు, క్షమాపణ అడిగిన వెంటనే క్షమించిన తర్వాత క్షమింపబడిన పొరపాటు జీవితంలో చేయకుండా ఇక మనం మంచిగా జీవించడం మంచిది లేదని మనం అనుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 వచనాన్ని మీరు చూడండి. హెబ్రీ 10:26లో మనం చూస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి బలి ఉండదు, కానీ న్యాయ తీర్పునకు
చూడండి, ఈ వాక్యములో చూస్తే హెబ్రీ 10:26లో సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని పొంది కూడా ఎవరైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి ఇక బలి ఏమాత్రము ఉండదు అని బైబిల్ చెబుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొక్క పాపాన్ని పరిహరించటానికి ఆయన ఒక్కసారి బలి అయిపోయాడు. ఆయన బలి ద్వారానే మనకు పాప విమోచన అనేది కలుగగలిగాది. పాప విమోచన పొందిన వ్యక్తి సత్యమును గురించిన అనుభవం క్రైస్తవ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉంది. అసలు క్రీస్తు ఎవరు, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, ఆయన క్రియలేమిటి, ఆయన మాటలు ఏమిటి, ఆయన ఎటువంటి జీవితం ఈ భూమి మీద జీవించగలిగారు చక్కగా ఎరిగినటువంటి క్రైస్తవ సమాజంలో ఒక స్త్రీగా ఒక పురుషుడుగా క్రీస్తుని గురించినటువంటి అనుభవం నీలో కూడా రాగలిగాలి. నా దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో నేనును అటువంటి దానిగా, నేనును అటువంటి వాడిగా బ్రతకాలని నువ్వు బ్రతుకుతున్నావు. ఇలా నువ్వు బ్రతుకుతున్నావంటే ఇప్పుడు సత్యమైనటువంటి క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము మనకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది మనకు. అందుకే సత్యమును గురించినటువంటి అనుభవము అంటున్నాడు. సత్యం ఎవరు? యేసుక్రీస్తే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి సత్యమైనటువంటి క్రీస్తుని నమ్ముకున్న మనం క్రీస్తు ఎటువంటి వాడో తెలుసుకున్న తర్వాత ఆయన వంటి జీవితం ఇప్పుడు జీవిస్తున్నామా లేదా? జీవిస్తున్నాం. ఇలా జీవిస్తున్నామంటే ఇప్పుడు మనకు సత్యాన్ని గురించిన అనుభవం మనకు ఉందా లేదా? ఉంది. ఇది ఉండి బుద్ధిపూర్వకంగా మనము పాపము చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, తెలుసో తెలియకుండా నేను తప్పు చేశానని క్షమించు. తెలియకుండా ఎప్పుడు చేయడు. చాలా జాగ్రత్తగా చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు తెలుసో తెలియకనో. తెలియకెందుకు చేస్తాం? తెలిసే చేస్తాం. సైతాను ఇటువంటి ప్రార్థనలు కూడా నేర్పిస్తాడు. తెలిసే చేస్తున్నాం, బుద్ధిపూర్వకంగా చేస్తున్నాం. మన తెలివి మన దగ్గర ఉంది, మన జ్ఞానం మన దగ్గరే ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలిసినట్టుగా బుద్ధిపూర్వకంగా తనకున్న జ్ఞానము తెలివి తన దగ్గర ఉండినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి బుద్ధిపూర్వకంగా ఎవరైతే తప్పు చేయగలుగుతారో అలాంటి వ్యక్తులు చేసే మరో నేరం ఏంటి తెలుసా? అదే 10:29 మీరు చూడండి. 10:29 మనం చూస్తే ఇట్లుండగా నేను కుమారుని దేవుని ఇప్పుడు ఎవరైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారో తెలిసి అలాంటి వారి దగ్గరికి యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని మీ చేతులతోని కింద తోసేసి ఆయన కింద పడేసి మీ కుడికాలు ఎత్తి క్రీస్తుని తొక్కినంత. ఎంత ఘోరం కదా! తెలిసి తప్పు చేస్తే, బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే అలాంటి వ్యక్తులు క్రీస్తుని కింద పడేసి మీ కాళ్ళు ఎత్తి తొక్కేసినట్లు బైబిల్ చెబుతుంది. జీవితంలో ఎన్నిసార్లు మన క్రీస్తుని కింద పడేసి తొక్కింటాం. ఆయన ప్రేమను తొక్కేశాం, ఆయన మనకిచ్చిన రక్షణ తొక్కేశాం, ఆయన మనకిచ్చిన భక్తిని తొక్కేశాం, ఆయన మనకిచ్చిన ఆత్మీయ జీవితాన్ని తొక్కేశాం. బుద్ధిపూర్వకంగా తప్పు చేసేటప్పుడెల్లా యేసుని కళ్ళతో తొక్కుతున్నావు అనే మాట మర్చిపోవద్దు. పాపం యేసు ప్రభు నీకు ఏం తప్పు చేశాడు? ఆయన ఏం ద్రోహం చేశాడు? మన వెనకటి రోజులకు ప్రస్తుత రోజులకు చూడగలిగితే ఒకప్పుడు మనం ఏమీ లేనివారు. మన పరిస్థితి కొద్దిగానే ఉండిపోయారు. రోజులు గడిచే కొలది దేవుడు అభివృద్ధిలోనికి దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఇంత మేలు మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు చేసేటప్పుడు మన జీవితంలో మనం చూపించేది ఇదేనా? తెలిసి బుద్ధిపూర్వకంగా మనం తప్పు చేసినప్పుడల్లా నీ 2 కాళ్ళతో క్రీస్తుని తొక్కుతున్నావంటే బాధ కాదా? ఒకసారి మనం ఆలోచిద్దాం. అటువంటి పరిస్థితి ఎక్కడైనా నీ జీవితంలో జరిగిందా? దేవుని బిడ్డలైన మనం భయంతో బ్రతకాలి, భక్తిని కాపాడుకోవాలి. ఎక్కడ కానీ
సత్యాన్ని గురించి అనుభవాన్ని మనము కలిగి బుద్ధిపూర్వకంగా తప్పు చేసి దేవుని కుమారుడైన క్రీస్తుని కాళ్లతో తొక్కేటువంటి పరిస్థితి మన జీవితంలో జరగకుండా ఉండునట్లు జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతికే వ్యక్తులు ఉండాలి. ఒకవేళ మనం హేబేలు రక్తం క్రిందే మనం ఉండి ఉంటే, ధర్మశాస్త్రము కిందనే మనం ఉండి ఉంటే, బైబిల్ ఏమన్నది? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు. ధర్మశాస్త్ర కాలములో ఎవడైనా ఒక కన్ను తీస్తే బదులు కన్ను తీసేసేవారు. ఎవడైనా ఒక చెయ్యి తెగనర కొడితే ప్రతీకారం వారి చెయ్యిని కొట్టేసేవారు. ఎవడైనా ఒకరిని చంపేస్తే ప్రతీకారం వారిని చంపేసేటువంటి వారు. హేబేలు యొక్క రక్తం ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. యెహోవా మా అన్న గాయపరిచాడు, రక్తాన్ని ఒలికించాడు, చంపేశాడు, అందుకే నేలలో నుండి నా రక్తం నీకు మొరపెడుతున్నది, మా అన్న మీద ప్రతీకారం నువ్వు చెయ్యి. అయితే హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనం వచ్చేసాం. ఆ శ్రేష్టమైన రక్తమే క్రీస్తు రక్తం. ఆ రక్తానికి విరామమే లేదు. అది మొరపెడుతూనే ఉంది. ఏమని? నా కుమార్తెని క్షమించు, నా కుమారుని క్షమించు. ఆయన రక్తం క్రింద మనం ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఆయన యొక్క క్షమాపణ మనకు దొరికేటప్పుడు ఆయన దగ్గర మనము ఏది అడిగితేమో క్షమాపణ, దేవుడు ఏది క్షమించేశాడో ఆ క్షమించబడిన పొరపాటు మనము చేయకుండా చాలా జాగ్రత్తగా మనం మెలగాలి ఈ భూమి మీద. ప్రభువుతో ప్రియమైనటువంటి వాళ్ళ చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుంది తెలుసా? మొట్టమొదటి పేతురు రాసిన పత్రిక మీరు చూడండి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో చాలామంది స్త్రీలైనా పురుషులైనా వారి జీవితాల గురించి ఆలోచిస్తే 2వ పేతురు 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును వీరికి సంభవించెను. ఇక్కడ మీరు వినాలి, కుక్క తన వాంతికి తిరిగినట్టును అని 2వ పేతురు 2:22లో. ఇప్పుడు మీరు కుక్కను చూడండి, అది కడుపారా తింటుంది. ఎక్కడైనా వివాహం జరిగిన స్థలాలలో, ఫంక్షన్ జరిగిన స్థలాలలో మిగిలిపోయిన దాన్ని తీసివేసేసినప్పుడు అక్కడ కుక్కలు గుంపుగా ఉండి అందులో ఉన్న ఆకుల్లో ఉన్నటువంటి తిండి తింటూ ఉంటాయి. కుక్క కడుపారా తినేసిన తర్వాత ఇక తిండి దానికి ఎక్కసమైపోయి తాను తిన్నటువంటి ఆ తిండిని మళ్ళీ ఏం చేస్తుంది? కక్కేస్తుంది. కక్కేసిన ఈ కుక్క దాన్ని వదిలిపెట్టి వెళుతుందా? వెళ్ళదు. అక్కడే ఉండి మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది? తింటుంది. ఎందుకు తింటుందేమో? వాంతి చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని తీసుకోవడం అనేది ఎంత అసహ్యమవుతుందో. అయితే కుక్క వాంతి చేసి అక్కడే ఉండి దాన్ని మళ్ళీ తింటున్నది అంటే ఎందుకు తింటుంది తెలుసా మీకు? అది ఒక్కసారి తిని వాంతి చేసేసిన తర్వాత ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళని, నాయనా కొద్దిసేపు ప్లీజ్ పెట్టేయండి, అక్కడ మీరు కూర్చొని వాక్యం వినండి, కూర్చొని వాక్యం వినండి. కూర్చో. అది కక్కేసి మళ్ళీ తింటున్నదంటే ఎందుకు తెలుసా? మొదట కుక్క తినేటప్పుడు దానికి చాలా రుచిగా ఉంటుంది. కొంతసేపు కడుపులో ఉండి మళ్ళీ కక్కేస్తే ఎక్కసమైపోయి రెండోసారి ఎందుకు తింటుందంటే మొదట ఉన్నటువంటి సమయంలో ఎంత రుచి ఉంటుందో తినేటప్పుడు రెండంత రుచి ఉంటుందట కుక్కకు. అందుకే దాన్ని వదిలిపెట్టిపోదు. మొదట ఎంత రుచి ఉంటుందో ఎక్కసమై కక్కిన తర్వాత అది కక్కింది మళ్ళీ తింటుందంటే మొదట ఉన్నటువంటి సమయంలో ఉన్న రుచి కంటే రెండవసారి దాని రుచి ఎలా ఉంటుందంట? ఎక్కువగా. మనిషి జీవితంలో కూడా
ఒక్కసారి కక్కినట్లుగా నేను జరిగించుచున్న పాపాన్ని వదిలేసా, ఇక నా జీవితంలో చెయ్యను అని కొంతకాలం మంచిగానే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అదే పని చేస్తున్నారు. అంటే ఆ పాప విషయంలో వారికి ఉన్న రుచి అటువంటిది. ఎంతోమంది జీవితాలు చెప్పుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు, యేసయ్య క్షమించేస్తున్నారు, కొంతకాలం మంచిగా ఉంటున్నారు, మళ్ళీ అవకాశం అనేది దొరికిన తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటున్నారంటే ఈ జీవితం కుక్క జీవితం అని బైబిల్ చెబుతూ ఉంది. వదిలినటువంటి ఆ వాంతి, మళ్ళీ ఇది తినడం, వదిలిపెట్టిన పాపం కొంతకాలం మంచిగా ఉంది, అది మళ్ళీ చేస్తున్నామంటే ఇప్పుడు మనం మనిషిగా పిలువబడతామా, కుక్కగా పిలువబడతామా? చెప్పండి. కుక్కగానే, అమ్మ చెబుతుంది కరెక్ట్గా, కుక్కగానే మనము పిలువబడతాం. దేవుని దగ్గర కుక్కలుగా మనం బ్రతకకూడదు. దేవుని దగ్గర మనం మనుష్యులుగా మనం బ్రతకాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనం చేసిన పాపాన్ని బట్టి ప్రతీకారము దేవుని దగ్గర మనకు దొరకలేదు. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుని క్షమాపణ మనకు దొరుకుతూ ఉన్నది. అందుకే హేబెలు యొక్క రక్తము కంటే మరి శ్రేష్టమైన పలుకు రక్తం అనగా క్రీస్తు రక్తం ఏం పలికింది? క్షమించు, క్షమించు. అది కూడా విరామము లేకుండా బైబిల్ చెబుతూ ఉంది. ఎంత గొప్ప దేవుడు కదా! ఇటువంటి క్షమాపణ దేవుని నుండి మనకు దొరికేటప్పుడు మన విషయంలో మన బాధ్యత కలిగి, మన విషయంలో జాగ్రత్త కలిగి, ఇంకెక్కడ కానీ మనం దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి పరిస్థితి మన జీవితం కూడా జరగకుండా ఉండునట్లు బహు జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలి. ఆ దేవాది దేవుడు మనల్ని క్షమించడమే కాకుండా మన యొక్క పాప ఫలితమైనటువంటి ఆ శిక్షను క్రీస్తు ఎలా పొందాడో తెలుసా? జకరియా 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, జకరియా 13:7 వచనాన్ని చదువుకుందాం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము. చూడండి, ఈ జకరియా 13:7లో చూస్తే ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద. వాక్యములో చూడగలిగితే ఖడ్గము ఎవరి మీద పడుతుంది తల్లి? గొర్రెల కాపరి మీద. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద. ఇది ప్రవచనం. ఇది గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తే. ఆయన మంచి కాపరి, మనమంతా ఆయన గొర్రెలం. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. దావీదు కూడా దేవుని తన కాపరిగా పెట్టుకున్నాడు. ఆ దేవునికి దావీదు మంచి గొర్రెగా కనబడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నీవు పడుము అనగా మన కాపరి అయిన క్రీస్తు ప్రభువు మీద ఏది పడ్డది తల్లి? ఖడ్గము పడగలిగాది. ఎందుకు ఖడ్గం పడగలిగాది? ఆదాము హవ్వ పాపం చేశారు. ఇక ఏదైనా తోటలో దేవుడు వారిని ఉంచలేదు, వెళ్ళగొట్టేశాడు దేవుడే. వెళ్ళగొట్టబడిన ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలములు ఎక్కడైనా తింటారేమోనని ఆ ఏదేను యొక్క తోట ముఖద్వారము దగ్గర దేవుడు ఖడ్గస్వాలను పెట్టాను అని బైబిల్లో ఉంది. అది ఆదికాండం 3:24 ఆ మీదట మీరు చూడండి. ఆ ఏదేను యొక్క తోట ముఖద్వారము దగ్గర దేవుడు ఏది పెట్టాడు తల్లి? వెళ్ళగొట్టి చూడండి. ఇప్పుడు ఏదైనా తోట దగ్గర దేవుడు ఏది పెట్టాడు తల్లి? ఖడ్గస్వాలు పెట్టాడు. ఎందుకు ఖడ్గస్వాలు అంటే దేవుని ద్వారా వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఉన్న జీవవృక్ష ఫలమును ఎక్కడైనా తింటాడేమోనని దేవుడు అక్కడ ఖడ్గస్వాలను పెట్టగలిగాడు.
ఒకవేళ ధైర్యం చేసి ఆదాము హవ్వ ఆ ఏదైనా తోటలోనికి వెళ్ళాడు అనుకో, ఆ ఖడ్గస్వాల ఏమవుతుంది? వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళ మీద ఏమవుతుంది తల్లి? పడుతుంది. వాళ్ళు జంతువు వల్ల అక్కడ వధ చేయబడతారు, బలి అయిపోతారు. బైబిల్ అని చెబుతూ ఉంటున్నది. అందుకే వెళ్ళగొట్టబడిన వారు మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు. వెళ్ళటానికి తెగించగలిగితే ఆ ఖడ్గం వారి మీద పడిపోతుంది. అయితే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే, ఖడ్గమా నా కాపరి మీద పడుము. ఏ ఆదాము నుండి లోకములో ఉత్పత్తి అయినటువంటి సంతానం పాపము చేసినప్పుడు ఆ పాప ఫలితమైనటువంటి ఖడ్గం ప్రతి వ్యక్తి మీద కూడా పడిపోవాలి. అయితే దేవాది దేవుడు ఆ మానవ పాప ఫలితమైనటువంటి ఆ ఖడ్గము మానవుల మీద పడకుండా ఉండటానికి యేసుక్రీస్తు దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చి శిలువ సింహాసనం మీదకి వెళ్ళి పాప ఫలితమైనటువంటి ఆ ఖడ్గం శిలువలో క్రీస్తు మీద పడగా అక్కడ క్రీస్తుకు వధ జరిగిపోయాది. ఆ ఖడ్గం మన మీద పడాలి. అయితే దేవాది దేవుడు మన మీద ఖడ్గము పడకుండా అది ఎవరి మీద పడగలిగాది? క్రీస్తు ప్రభువు మీద పడగలిగాది. అది కేవలం ఆయన బిడ్డలైన మనల్ని క్షమించడమే కాదు, కానీ క్షమించబడినటువంటి పాప ఫలితమైనటువంటి ఖడ్గము కూడా మన మీద పడనివ్వకుండా ఆయన ఆ యొక్క గొర్రెల కాపరిని చెప్పబడుచున్న క్రీస్తు ప్రభువు మీద ఆ ఖడ్గము పడగలిగాది అంటే శిక్షను అనుభవించాడు, మనల్ని దేవుడు రక్షించగలిగాడు. ఎంత త్యాగం కదా! మన మీద దేవునికి ఎంత ప్రేమ కదా! పిచ్చి ప్రేమ. అనే ప్రేమ మన మీద పొర్లుతున్నది. ఆయన రక్తం విరామము లేకుండా, అయ్యో నా కుమార్తె పడిపోయాడు, నా కుమారుడు పడిపోయాడు, తండ్రి క్షమించు, నా బిడ్డని క్షమిస్తున్నాను, ఇంకెప్పుడూ పడిపోవడని పాపం ఎదురు చూస్తాడు. కొంతకాలం నుండి మళ్ళీ పడిపోతూ ఉన్నా, మళ్ళీ తండ్రి విని క్షమించు, మళ్ళీ పడిపోతున్నా, తండ్రి క్షమించు. పడిపోయే ప్రతి సమయంలో కూడా విరామము లేకుండా ఆయన రక్తం క్షమించు క్షమించు క్షమిస్తూ ఎన్నిసార్లు పడిపోయేటప్పుడంతా మన పాప ఫలమైనటువంటి ఖడ్గం మన మీద పడిపోవాలి. ఆ ఖడ్గం పడకుండా మన పాపాన్ని భరించి పాప ఫలితమైన ఖడ్గాన్ని ఆయన పొందుకొని ఆయన మరణించి ఆయనలో ఈరోజు మనల్ని బ్రతికించేటువంటి సాయం దేవుడు చేశాడంటే మన మీద దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పది. అందుకే భూమి ఉలికింపబడిన రక్తమును తాగవద్దు, దానిని బట్టబయలు చేయి. ఆ రక్తము విరామము లేకుండా మొరపెడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రోక్షించిన రక్తం ఈ రోజు వరకు కూడా మొరపెడుతూనే ఉంది, క్షమించు క్షమించు. ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు ఆయన రక్తం మనల్ని క్షమించు క్షమించు అని కోరుకోగలిగాది. ఆయన క్షమాపణ దొరకకపోతే ఆ పాపమే ఒక ఖడ్గంగా తయారై మన మీద పడగలిగితే భూమి మీద మనం బ్రతకగలమా? భూమి మీద మనం జీవించగలమా? అటువంటి భయకంపితమైన దుర్భర పరిస్థితి మన జీవితంలో కలగకుండా ఉండునట్లు దేవుడు ఈ రోజు వరకు కూడా దేవుడు మన సజీవంగా పెట్టి ఆరోగ్యంగా ఉంచి మనం పోషించుకుంటూ మనపైన ఆధారపడిన కుటుంబాన్ని కూడా పోషించడానికి అన్ని విధముల దేవుడు ఏర్పాటు చేసి ఈ స్థలంలో మనం ఉంచగలిగాడంటే ఇటువంటి ద్రోహకరమైనటువంటి కార్యాలు మనం చేయగలిగితే ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడగలుగుతాడు. అటువంటి పరిస్థితులు ఎక్కడ కానీ మనలో ఏ ఒక్కరిలో కూడా జరగకుండా ఉండునట్లు మనము జాగ్రత్తగా మెలకువ కలిగి దేవునిలో జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే ఆ దేవాది దేవుని యొక్క కృపను మనము పొందుకొని ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా మనం మెలగటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు పాపిని ఏం చేసేవాడు అంటే గౌరవించేవాడు. పాపిని ఏం చేసేవాడు? మీ దృష్టిలో నేను తప్పు చేస్తే నన్ను మీరు అసహించుకుని దూరం పెడతారు, నా గురించి మీరు కథలుగా మాట్లాడతారు. అయితే దేవుడు మాత్రం
నన్ను చూసి అలా అసహించుకునేవాడు కాదు, నన్ను దూరం పెట్టేవాడు కాదు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? మీ అందరికీ తెలిసిన ఒకే వాక్యం చెబుతా. మీకు అందరికీ తెలుసు, ధర్మశాస్త్ర కాలంలో ఒక స్త్రీ తప్పు చేయగా పట్టబడ్డది. ప్రభు దగ్గరికి తెచ్చారు. అయ్యా, ఈమె తప్పు చేస్తూ ఉండగా పట్టబడ్డది, ఈమె వ్యభిచారి. బైబిల్ అంటుంది యోహాను సువార్తలో, పట్టు వదలక అడుగుచూ ఉండిరి అని. వాళ్ళు ఏమడుగుతున్నారు? పట్టు వదలకుండా అడిగింది ఏమిటి? ఈమె వ్యభిచారి. ఇంతే, ఇంక వేరే ఇది లేదు. అటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉండగలిగారు. అయితే ప్రభువు నేల మీద ఏదో రాశాడు. అలా అడిగేటువంటి వ్యక్తులకు ఆ పాపాన్ని ఒకవేళ రాసేశాడేమో, అది వాళ్ళు చూసేశారేమో. అందుకే ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు తప్పు లేకపోతే మీ చేతిలో ఉన్న రాయి నా మీద విసిరివేయుడి. విసిరేశారా? లేదు. విసిరవేయలేదు అంటే రాయిని వదిలిపెట్టాలా వద్దా? వదిలిపెట్టకూడదు. ఆ రాతితో వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకు అంటే పాపం చేసినటువంటి ఈమె పట్టబడేదయ్యా. మోషే ధర్మశాస్త్రం చెబుతున్నది రాళ్ళతో కొట్టాలని. ప్రభు అవకాశం ఇచ్చేస్తాడు. మీలో తప్పు లేకపోతే మీరు రాయి వేయండి. వాళ్ళు వేయలేదంటే వీళ్ళు ఏమన్నట్లు? తప్పు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకున్న రాళ్ళతో వీళ్ళు ఏం చేసుకోవాలి? కొట్టుకోవాలి. అయితే తర్వాత జరిగిన విషయం, అమ్మా, దేవుడు ఎంత మంచి మాట. పట్టుబదలకు అడిగినది ఈమె వ్యభిచారి, మాటికి. అటువంటి ఆమెని యేసు ప్రభు, అమ్మా, ఎంత మంచి పలుకు కదా, నేను ఎవరు శిక్షించలేదా? నేను శిక్షించను. ఆయన అంటున్నాడు ఒక్క మాట, అమ్మా, నువ్వు పాపం చేయకు. ఈ అమ్మ అనే పదం ఒక బిడ్డ తల్లిని అంటుంది. ఈ అమ్మ అనే పదం నీ ఇంటి ముంగిట ఉన్న ఒక భిక్షగాడు, అమ్మా కొంచెం అన్నం పెడతావా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు భిక్షగాడుగా అయ్యాడు. అక్కడ ఒక కుమారుడుగా ఆమెను తన తల్లిగా చేసుకోగలిగాడు. తప్పు చేసిన వ్యక్తిని ఎంత ప్రేమిస్తూ గర్విస్తూ ఆయన గౌరవిస్తున్నాడో చూడు. అమ్మా, చెడిపోయిన ఒక స్త్రీని తన తల్లిగా చేసుకున్నాడు. భిక్షగాడు ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం అన్నం పెడుతున్న బ్రతిమలాడినట్లుగా ఆయన కూడా, అమ్మా, ఇక నువ్వు పాపం చేయకు తల్లి, బ్రతిమలాడుతున్నాడు. బైబిల్లో అదే ఉంది. ఒక భిక్షాటన చేసే వ్యక్తిలాగా, అమ్మ, పాపం చేయకు తల్లి. అక్కడ ఆమెను తల్లిగా చేసుకున్నాడు. ఇక్కడ ఒక భిక్షగాడుగా ఆమె దగ్గర, తప్పు చేయకు తల్లి. నిజమే, మన జీవితంలో మనం తెలిసి చేస్తున్నాం, పడాలని పడిపోతున్నాం, జారిపోవాలని జారిపోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు నిన్ను తనవానిగా చేసుకోవడమే కాకుండా ఆయన భిక్షగాని వలె, అయ్యా తప్పు చేయొద్దు, అమ్మ తప్పు చేయొద్దు అనేటువంటి ఒక చక్కని మనస్సుతో దేవుడు మనల్ని బ్రతిమలాడుతున్నాడు అంటే నిజంగా మనం స్పందించాలి, మార్పు చెందే వ్యక్తులుగా కావాలి. ఇకనైనా మన జీవితంలో ఒక మంచి వ్యక్తులుగా ఈ భూమి మీద బ్రతకడం నేర్చుకోవాలి. లేదనుకుంటే మన పాప ప్రభావం మన గర్భాన పుట్టిన మన పిల్లల మీద పడిపోతుంది. అది తండ్రులు ద్రాక్ష పండ్లు తినగా పిల్లలకు పళ్ళు పులిసేనని బైబిల్ చెబుతుంది. తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటు ఈ వాక్యాన్ని బట్టి పిల్లల మీద పడిపోతుంది. అది ద్రాక్ష పళ్ళు నువ్వు తిన్నావు, పండ్లు నీకే పులియాలి. నీ పిల్లలు పండ్లు తినలేదు, అయితే వారికి పండ్లు పులిశాయి. తిన్న నీకు పండ్లు పులియాలి, తిననటువంటి నీ పిల్లలకు పండ్లు పులిశాయి. అంటే దాని అర్థం తల్లిదండ్రులు చేసేటువంటి పాప ప్రభావం, ఆ దోష శిక్ష గర్భాన పుట్టిన పిల్లల మీద పడిపోతుంది. ఏ పాపము ఎరుగని ఆ బిడ్డల మీద, ఏ తప్పు తెలియని ఆ బిడ్డల మీద మనం చేసేటువంటి పాప ప్రభావం ఒక శిక్షగా వారి మీద పడినప్పుడు, అయ్యో పిల్లల శిక్ష అనుభవించేటప్పుడు, ఓ దేవుడా అదేదో నా పిల్లలు కలిగిన శిక్ష నాకు రాని, వాళ్ళని నువ్వు ఏ విధంగానైనా కాపాడు అనేటువంటి మనస్సు మనకు కలిగినటువంటిది. లోకంలో ఏదైనా నీకు ఆస్తి ఉంది అంటే నీ పిల్లలే నీకు ఆస్తి.
నీ ఆశ్చర్యటుడి నీ పిల్లలకు ఏదైనా నీ కళ్ళ ఎదుట కీడు జరుగుతున్నది అంటే ఎక్కడో వారి తల్లిదండ్రులైనటువంటి మన ప్రభావం వారి మీద పడి ఆ దోషి శిక్ష వారు అనుభవిస్తుంటున్నారు. చదువుకుందాం. విలాప వాక్యాన్ని మనం చదువుకోగలిగితే బైబిల్లో ఆ రోజుల్లో దేవుని దగ్గర మొరపెట్టిన విధానం ఎంత ఘోరంగా అనిపిస్తున్నది తెలుసా? వారి తల్లిదండ్రుల విషయమై వారికి పుట్టినటువంటి పిల్లలు దేవుని దగ్గర వాళ్ళు ఎంత వేదన పడుతున్నారో తెలుసా? బైబిల్లో మనం చదువుకోతే విలాప వాక్యం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 5:7 మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూడండి, మన పాపలు మన బాబులు బాగుండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకోగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి మన జీవితంలో అదుపు తప్పిపోయి కొన్ని పొరపాట్లు మనము చేయటం బట్టి ఆ తర్వాత మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఏడ్చుకోగలుగుతారు. ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి అదే. మా యొక్క తండ్రులు పాపం చేసి గతించిపోయారు, చచ్చిపోయారు. అయితే మేము వారి దోష శిక్షను ఏం చేస్తున్నాం? అనుభవిస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం ఈ దేశానికి రాగలిగామంటే మన గర్భాన పుట్టిన పిల్లలకు కష్టం తెలియకుండా, వారికి ఏ శ్రమ తగలకుండా, వారి సంతోషంగా వారిని భవిష్యత్తు సాగాలని, వారికి ఒక మంచి జీవితం ఇవ్వాలని ఎన్నో ఆశలు మనం కలిగి ఉంటాం. అయితే మన ఆశలు ఒక్కొక్కసారి నిరాశైపోయేటువంటి పరిస్థితుల్లోనికి రావడం అనేది ఎందుకు అంటే ఎక్కడో మనం దేవునికి ఇష్టం లేని జీవితం మనం జీవించుతున్నాం. ఆ జీవితం జీవించుతున్న బట్టి ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము మా తండ్రుల యొక్క దోష శిక్షను మేము అనుభవించుచుంటున్నాం. దయచేసి మన ద్వారా మన పిల్లలు బాధపడకూడదు, మన ద్వారా మన పిల్లలకు శిక్ష రాకూడదు, మన ద్వారా వారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. నువ్వు మంచి తల్లివిగా, నువ్వు ఒక మంచి తండ్రివిగా పాప భయం దైవ భయం కలిగి మంచి సత్ప్రవర్తన కలిగిన జీవితం, ఒక మంచి యోగ్యమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక ప్రార్థనా జీవితం, నీలో ఒక దైవత్వానికి సంబంధించినటువంటి గుణములు ఎప్పుడు నీలో ఉండగలుగుతాయో దానిని బట్టి నీ పిల్లలు ఏమవుతారు అంటే దీవించబడగలుగుతారు. నీ పిల్లలు దీవించబడగలుగుతారు. అసలుకి నీ పిల్లలు దీవించబడి సంఘము దగ్గర, సమాజము దగ్గర, కుటుంబము దగ్గర వారు ఒక మంచి పేరు సంపాదించుకొని వారిని ఎరిగినటువంటి వారు, అయ్యా ఎలాంటి బిడ్డను కన్నావయ్యా, అమ్మా నువ్వు ఎలాంటి బిడ్డను కన్నావు తల్లి, నీకంటే ఎంత యోగ్యమైన జీవితం తల్లి, ఎంత మంచిది నీ కూతురు, నీ కుమారుడు ఎంత మంచివాడు అనే మాట ఇతరులు నీ పిల్లల గురించి నీకు చెప్పేటప్పుడు నువ్వు ఎంత గర్వపడుతావు, ఎంత సంతోషించగలుగుతావు. అటువంటి ఒక చక్కని జీవితం మన పిల్లలకు తెచ్చి పెట్టాలి అంటే మన శేష జీవితంలో దేవునికి ఇష్టమైన ఒక చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవితం మనం జీవించాలి. అటువంటి జీవితం జీవించగలిగితే తప్పనిసరిగా నీ పిల్లలు చూచినప్పుడు నీ సంతోషం సంపూర్ణమవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే మన వెనకటి జీవితం నుంచి ఇప్పటి వరకు మనం ఎలా వ్యవహరించినా ఈ భూమి మీద ఇకనైనా దేవుడు మనం మంచిగా భవిష్యత్తు నడిపించుకోవాలని ఒక చక్కని అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. హేబేలు యొక్క రక్తం ప్రతీకారాన్ని కోరుకున్నది, క్రీస్తు రక్తం క్షమాపణ కోరుకుంటూ ఉన్నది. అయితే ఈ రోజు మన పాపం ఎక్కడికని ప్రతీకారము రాకుండా దేవుడు మనను ఆయన యొక్క రక్తంలోనికి తెచ్చుకోగలిగాడు. ఆయన రక్తం మన విషయంలో విరామము లేకుండా ఏమని మొరపెడుతున్నది? క్షమించు క్షమించు క్షమించు. ఆయన క్షమాపణ మనకు దొరికిన కాలంలోనే క్షమింపబడిన పొరపాట్లు జీవితంలో రాకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఆ జీవితమే మనకు ఆస్తిగా ఇవ్వబడిన మన పిల్లలు సంవత్సరాలు గడిచే కొలది అంచెలంచెలుగా వారి వృద్ధిలోనికి రాగలుగుతారు. కళ్ళు మూసుకుందాం. నీవు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. దయచేసి ఒక చిన్న ప్రార్థన. దేవా,
అది విరామము లేకుండా నా విషయములో క్షమించు క్షమించు క్షమించు. దేవా, మీ క్షమాపణ దొరుకుతుంది తండ్రి, మీ క్షమాపణ దొరుకుతున్నది తండ్రి. క్షమింపబడిన మా జీవితాలు మళ్ళీ తండ్రి మేము ఎక్కడ కూడా పడిపోకుండా ఉండునట్లు, మా పాప ప్రభావం మా పిల్లల మీదకి వెళ్ళి వారి శిక్షను అనుభవించకుండా ఉండునట్లు మా జీవితాలు జాగ్రత్తగా పెట్టుకొని సాగిపోయే ఆ కృప మాకి తండ్రి. అయ్యా, అమ్మా, దయచేసి నీ పెదవులు విప్పి ఓ చిన్న ప్రార్థనలు చేస్తావా? దేవుడు నేను కనికరిస్తాడు, నిజంగా నీ మీద దయ చూపించగలుగుతాడు. ఆయన దయా కనికరం నీ మధ్య ఉన్నప్పుడే ఆయన నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. లేదని క్షమింపబడిన పొరపాట్లు మాటి మాటికి చేయడం ద్వారా యేసుక్రీస్తుని కింద పడేసి నీ కాళ్ళతో తొక్కేస్తున్నావే, ఎంత నేరం తెలుసా ఇది? తప్పు చేసేటప్పుడెల్లా క్రీస్తుని కాళ్ళతో తొక్కేస్తున్నావు. ఇది నీకు న్యాయమా? మనకిది ధర్మమా? ఒకవేళ మన జీవితంలో అలాంటి పరిస్థితులు మన గుండా జరిగాయా, నీ కాళ్ళతో దేవుని తొక్కద్దు. ఆయన్ని నీ నెత్తి మీద పెట్టుకుని ఒక మంచి జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుడు క్షమిస్తాడు, ప్రేమించగలుగుతాడు. నీవు మంచిదానివి, నువ్వు మంచివాడవు. అదే నీలో నుండి దేవుడు కోరుతూ ఆశించేది. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. సంఘాన్ని నడిపించేటువంటి దేవా, మీ యొక్క దైవ జనులను మీ చేతులకు అర్పిస్తున్నాను. మీ బిడ్డలకు మీరిచ్చిన మీ సజీవమైన వాక్కులు సంఘ బిడ్డలకు తండ్రి ఇస్తున్నప్పుడు సంఘం పొందుకున్నటువంటి మీ మాటలకు న్యాయం చేస్తూ బ్రతకని తండ్రి. దేవా, మీ బిడ్డలు కూడా మమ్మను ఆత్మీయతలో నడిపించేటువంటి సేవకుల విషయంలో వారి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మా ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తమనే భావన కలిగి ప్రతి ఒక్కరూ కూడా మీలో బలపడని తండ్రి, ఎదగని తండ్రి. మీ దాసుని తండ్రి, మీ ఆత్మ అభిషేకాన్ని మీరిచ్చి దేవా, మరింతగా మీ చేతిలో బలమైన శక్తివంతమైన సాధనముగా మీరు వాడుకోగలిగి తన ఎడల మీకున్న మీ ఉన్నతమైన ఉద్దేశం ఏదైతే ఉందో అది మేలుగా దీవెనకరంగా మీరు చేయమని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సేవపరంగా, సంఘపరంగా ఆశీర్వదించమని మీ బిడ్డలను తాము విడిచిపెట్టి వచ్చిన కుటుంబములను జ్ఞాపకం ఉంచుకుని దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.